శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన. మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 10వ అధ్యాయం అంటే ఈశ్వర యొక్క విభూతుల గురించి చెబుతున్నటువంటి ఈ అధ్యాయం అద్భుతమైనటువంటి ఈశ్వర యొక్క మహిమలు, ఆ గొప్పతనం, ఆ విభూతులు, ఐశ్వర్యం గురించి మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ భక్తి అంటే విశ్వరూప భక్తులు ఎలా అయితే ఆ విశ్వరూపాన్ని దర్శించి భక్తి సేవించి పూజిస్తారో వారికి ఈశ్వర అనుగ్రహము పుష్కలం అంటే సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకు? ఇష్టదేవతగా ఏకరూప ఈశ్వరగా భక్తి చేసి 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 ఉత్తీర్ణులై అదే ఈశ్వర యావత్తు సృష్టి అంతా వ్యాపించి ఉన్నారు అనేకమైనటువంటి అనంతమైన రూపములతో. అంటే ఏ రూపమైనా ఈశ్వరుని మనము ఆవాహన చేస్తున్నాము. పసుపు తీసుకొని భగవాన్ గణేశుని మనము ఆవాహన చేస్తున్నాం. సాలగ్రామ యందు భగవాన్ విష్ణుని మనము ఆవాహన చేస్తున్నాం. శిలాఖండం పైన భగవాన్ శివుని మనము ఆవాహన చేస్తున్నాం. అదేవిధంగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్రాలు సర్వం ప్రతి అణువు పైన కూడా మనము ఆవాహన చేస్తున్నాం. అవసరమైతే జంతువుల పైన కూడా మనము ఈశ్వరుని ఆవాహన చేస్తున్నాం. ఆవు, సకల జంతువులు ఆవు యందు మనము దర్శించేటట్లు మనము ఆవాహన చేస్తున్నాం. మనుషుల పైన కూడా మనం ఈశ్వరుని మనము ఆవాహన చేస్తున్నాము, చేయవచ్చును కూడా. కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. మనం ఏ వ్యక్తి మీద మనం ఈశ్వరుని ఆవాహన చేస్తున్నామో ఆ వ్యక్తికి తెలిస్తే అహంకారం పెరిగిపోతుంది ఆయనకి. అది ప్రమాదం. అంతే తప్ప ప్రతి చీమ నుండి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మాజీ వరకు ప్రతి అణువు కూడా ఈశ్వరునితో ముడిపడి ఉన్నది. ఈశ్వరునితోనే అధిష్టాన ఆధారంగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఆకారం, ప్రతి రూపము, ప్రతి నామము ఈశ్వరుని మనము ఆవాహన చేయవచ్చును. అది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక గొప్ప మహిమ. మిగతా వాళ్ళకి ఎప్పుడు ఒకే ఆకారం బోరు కొట్టిన వాళ్ళు మార్చుకొని వీలు లేదు. సో వాళ్ళు ఎప్పుడు కూడా 2 చెక్కలు 3 మేకలు కొట్టాలా అదే చూడాల్సిందే తప్ప వేరే మార్గమే లేదు. వాళ్ళకి అభిరుచి లేదు. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే భగవాన్ శ్రీకృష్ణ విశ్వరూపంగా ఉన్నారు కదా. మరి విశ్వరూపంగా ఉంటే అదంతా సాక్షాత్తు భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు. ఎలా చెప్పారంటే ఎవరైతే నిరంతరము నా భక్తి పైన ప్రీతితో చేస్తారో వారికి దదామి బుద్ధి యోగం, నేను బుద్ధి యోగం ఇస్తాను. ఎలా ఇస్తారు బుద్ధి యోగము అంటే
వారి చుట్టూ ఉన్న వాతావరణం వారికి అనుకూలంగా ముందు మారుస్తాను. ఓకే. తరువాత వారికి ఒక గురువు, అంటే నా యొక్క అల్టిమేట్ తత్వమైనటువంటి, అంటే విశ్వరూపం తర్వాత స్థాయి, నిర్గుణ నిరాకార సర్వవ్యాపి చైతన్య స్వరూపం చిదానంద కృష్ణ తత్వాన్ని తెలియజేసే గురువు శాస్త్రమును నేను అందుబాటులోకి తెస్తాను. తద్వారా వారి యొక్క అంతఃకరణములో ఉన్నటువంటి చెడు సంకల్పాలు కానీ, భయము, కామ, క్రోధ ఇలాంటివన్నీ నేను ప్రక్షాళన చేస్తాను. ఎందుకు? నాశయామి తమహ, నేనే నాశనం చేస్తాను. అప్పుడేమవుతుంది? వారి మనస్సు నుండి జ్ఞాన దీపేన భాస్వత ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. అంటే ఆత్మజ్యోతి అంటే నేనే సాక్షాత్కరిస్తారు వాళ్ళు, అంటే ఈశ్వర సాక్షాత్కారం అంటారు దాన్ని. అంత బాగానే ఉంది. టీచింగ్ అయిపోయింది భగవాన్ది. సో భగవాన్ కాస్త సైలెంట్గా ఉన్నారు. ఎందుకు? టీచింగ్ అయిపోయిన తర్వాత ఇంకేం పని. అప్పుడు అర్జునుడు తన యొక్క సందేహము ఇంక ఏం కావాలనుకుంటున్నారో భగవాన్ నుండి ప్రారంభించారు అన్నమాట. అర్జును వాచ ఏమన్నారు? పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. అంటే ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క మహిమలు, గొప్పతనం, లక్షణాలు, స్వరూపం మనం చూసాం ఇంతవరకు ఆల్రెడీ. అయితే ఇవన్నీ కూడా నేను చెప్పడమే కాదు, భగవాన్ స్వయంగా మీరు చెప్పారు. అదేవిధంగా ఋషులు, యోగులు, అందరకు దేవతలు అందరు కూడాను, దేవర్షి ఋషులు కూడా మీ గురించి చెప్పారు అని అంటున్నారు అన్నమాట. ఏంటది? ఆహుస్త్వాం ఋషయః సర్వే, ఆహుస్త్వాం ఋషయః సర్వే, ఆహుస్త్వాం ఋషయః సర్వే, దేవర్షిర్నారదస్తథా, 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 అసితో దేవలో వ్యాసః, అసితో దేవలో వ్యాసః, అసితో దేవలో వ్యాసః, స్వయం చైవ బ్రవీషి మే, స్వయం చైవ బ్రవీషి మే, స్వయం చైవ బ్రవీషి మే, ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా, ఆహుస్త్వాం ఋషయః సర్వే, దేవర్షిర్నారదస్తథా, ఆహుస్త్వాం ఋషయః సర్వే, దేవర్షిర్నారదస్తథా, అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే, అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే, అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. ఉత్తమం. అయితే అర్జునుడు ఏమంటున్నారు? హే భగవన్, నువ్వు శాశ్వతుడువు, నువ్వు శాశ్వతమైనటువంటి చైతన్యమైతే శాశ్వతం. ఎటువంటి రూపమైనా, అది ఏకరూపమైనా విశ్వరూపమైనా, అది తాత్కాలికం అయిపోతుంది. కాబట్టి వీటి వెనక ఉన్నటువంటి అత్యంత సూక్ష్మ స్వరూపము నీది. నువ్వు శాశ్వతుడు, చైతన్య స్వరూపానివి. అదేవిధంగా అనిత్యమైనటువంటి రూపాలు వెనక దాగి ఉన్నటువంటి నిత్య స్వరూపము నువ్వు. ఇంకేమంటున్నారు? నువ్వు దివ్యం, ఈ లౌకికమైనదే కాదు, అలౌకికమైనటువంటి దివ్యతత్వాన్ని, అంటే నువ్వు ఆ యొక్క ఏ రూపానికి అందనటువంటి అతీతంగా ఉన్నటువంటి
మనసాం వచసాం అతీతం, ఆ దివ్యం, ఆదిదేవం. అంటే ముందే చూసాం మనం. అంటే సకల దేవతలన్నిటికీ ఆధారంగా ఉన్నది కాబట్టి దేవుంకే దేవ్ మహాదేవ, నువ్వు ఏ కృష్ణ నువ్వే మహాదేవ. అందుకే మన పురాణంలో ఏం చూసాం, విష్ణులు ఉంటే ఆయన నేవల నుండి మనకి, అంటే బొడ్డు భాగం నుండి మనకి కమలం వస్తుంది, దానిపైన బ్రహ్మాజీ ఉంటారు, చూశారు కదా, పురాణాలు చెప్తారు. సో బ్రహ్మాజీ నుండి సకల దేవతలు అసురులు సకల సృష్టి జరుగుతుంది. మరి అంటే అందరికంటే ఆదిదేవుడే కదండి. అందువలన తక్కిన వారందరూ కూడా కార్యంగా వస్తే నువ్వు వాళ్ళందరికీ కారణంగా ఉన్న దేవతవు కాబట్టి నువ్వే ఆది దైవము. అజం అంటే నీకు పుట్టుక లేదు. ఎందుకు? దేవతలకు కూడా ఈశ్వరే కారణం. ఆయనకి కారణం ఎవరు? ఎవరైనా ప్రతి ఊరు అలాగే అడుగుతారు, ఈశ్వరునికి తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారు. ఆయనకు తల్లిదండ్రులు లేరు అని చెప్పాలి మీరు. ఎందుకు? ఆయనకు పుట్టుక లేదండి. అంటే ఆయన పుట్టుకుంటే ఆయన మళ్ళాగా అయిపోతారు కదా మళ్ళీ. అందువలన కారణము లేని, తండ్రి లేని ఆయనే తండ్రి, ఆయనకి తల్లి లేకుండా ఆయనే తల్లి. చూసారా, తల్లిదండ్రులు లేని తల్లిదండ్రులు అన్నమాట ఈశ్వరు మనకి. జగతప్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందువలన ఈశ్వరు తల్లిదండ్రులు ఉండరు. ఈశ్వరు తల్లిదండ్రులు ఉంటే ఆయన కూడా మనలాగా జీవాత్మ అయిపోతారు. అందువలన విభుం, నీవు సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య స్వరూపుడవు. అర్జునునికి ఇంకా నిర్గుణ బ్రహ్మజ్ఞాన పూర్తిగా కలుగలేదనమాట. అంటే విశ్వరూపం దర్శిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, భజిస్తున్నాడు. ఎందుకంటే ఇంకా కృష్ణ పరమాత్మ బోధ పూర్తి కాలేదు. అందువల్ల అతను పూర్తిగా జ్ఞాని కాలేదు. అందువల్ల అర్జునుడు ఏం చేస్తున్నాడు? ఈశ్వరుని యొక్క గుణగణాలు, వాటి లక్షణాలు ఇవన్నీ చెప్పి ఇదంతా ఋషులు చెప్పారు అంటున్నాడు. చూసారా, ఇదే మీకు ఒక విషయం. మనం భగవద్గీత మీరు ఎవరికో చెప్పి ఇది భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు అన్నారనుకోండి, అప్పుడే పప్పులు అడిగిలేసినట్టు. ఎందుకు? శ్రీకృష్ణ చెప్పారు కరెక్టే, మీరేం చెప్తారు చెప్పండి మీ అనుభవం ద్వారా. అందువలన మీకు అనుభూతి కలగలేదు. ఎప్పుడు చూసినా కృష్ణ పరమాత్మ చెప్పాడు, శంకరాచార్య చెప్పాడు, బుద్ధ భగవాన్ చెప్పాడు, శివానంద, శన్మయానంద, దయానంద వీళ్ళే చెప్పారు. కానీ మీరెప్పుడు చెప్తారు? అబ్బే మా వల్ల కాదండి, ఇది విడిచిపెట్టాలి మనం. వివేకానంద స్వామి చెప్పాడు. ఒకరు అన్నారు, వివేకానంద స్వామి చెప్పాడు, సరే నువ్వేం చెప్తున్నావు, నువ్వేం తెలుసుకుని చెప్పి అడుగుతారు మరి మనకి. అందువలన అర్జునునికి ఆయన స్వయంగా ఇవన్నీ అనుభూతులకు రావట్లేదు. ఈ విభుము, దివ్యము, అజము, పుట్టుక లేనటి ఈశ్వర. అందువలన ఆయన ఏమంటున్నాడు? సర్వే ఋషయ ఆహుహు, నీ గురించి ఋషులందరూ చెప్తున్నారు కృష్ణ అన్నాడు. ఇంతకీ ఋషి అంటే ఏమిటి? ఈ మధ్య మనం చూసాం, చెప్పాను చాలాసార్లు నేను. ఋషతి అంటే జానాతి, ఋషతి జానాతి పశ్యతి ఇది ఋషి. అంటే దర్శించినటువంటి, సత్యాన్ని దర్శించినటువంటి వారిని ఋషులు అంటారు. అందుకే వాళ్ళు వేద మంత్రాలను దర్శించారు. మంత్రద్రష్టారః ఋషయః అంటారు. అందువలన ఋషి అంటే జ్ఞాని. అందువలన మనకేముంటుంది? ఋషి అంటే పొరావటి గడ్డము, జడలేసుకొని, నారచీరలు కట్టుకొని, అవసరమైతే అవధూతలుగా ఉంటే, ఎన్ని రుద్రాక్షలు కట్టుకొని విభూతులు చుట్టుకుంటే అవధూతలు, హగోరీలు చుట్టూ మీడియా, కెమెరాలు, జనం తండోపతండలో పడతారు. అక్కడ ఉన్నది కేవలము అజ్ఞాన విగ్రహం మాత్రమే. అందువలన వీలైనంత వరకు గెడ్డము, అందులో మళ్ళీ వైట్ గడ్డం ఉండాలి. అప్పుడు మనము ఋషి జ్ఞాని అంటాం. మనం ఇలాంటి భ్రమలో కట్టపెట్టాలి, మనం విడిచిపెట్టాలి. అందువలన ముందు శ్లోకములో ఈశ్వరుని గురించి మొత్తం చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ భూలోకములో అన్ని చెప్తున్నాం, కరెక్టే, బాగానే ఉంది. స్వర్గలోకానికి సంబంధించి ఏంటి విషయం?
స్వర్గలోకములో కూడా ఋషి ఉన్నారు. ఎవరు? నారద. దేవర్షి నారదస్తథా. ఆయన స్వయంగా చెప్పాడు నీ గొప్పతనం గురించి. చూడండి ఇక్కడ నారద అంటే మనకి ఈ సినిమా వాళ్ళు మనకు చేసినటువంటి మోసము, ఎంత మోసం చేశారంటే సనాతన ధర్మానికి అన్యాయం చేశారు, కుట్ర సినిమా వాళ్ళు. నారద అంటే మనకి కలహాలు సృష్టించేవాడు. అగ్గిపుల్ల రెండు పార్టీల మధ్య అగ్గిపుల్ల వేసి రాజు చేసేవాడు. చాలా తప్పుడు సమాచారం ఇచ్చారు మనకి. నారం అంటే జ్ఞానం, దదాతి ఇచ్చేవారు, ఇది నారద. అందువలన నారదే జ్ఞానాన్ని ఇచ్చేవారు. ఆయన వల్లనే స్వయంగా రత్నాకర వాల్మీకిగా మారి రామాయణం వచ్చింది మనకి. ఆయన యొక్క స్ఫూర్తితోనే, ఆయన ఉపదేశం వలనే మహాభారతము, శ్రీమద్ భాగవత పురాణాలు కూడాను వ్యాస మహర్షి రాయగలిగారంటే ఆ యొక్క నారద మహర్షి యొక్క గొప్పతనము మీరు ఊహించుకోండి. మీ ఊహలకు కూడా అంత గొప్ప జ్ఞాని. అందువలన నిరంతరము ఒక దగ్గర ఉండకుండా ముల్లోకాలు కూడా సంచారం చేసే అద్భుతమైనటువంటి గురువు నారద మహర్షి. అందువలన ఆ ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఓం నమో నారాయణ అనే ఒక మంత్రం ఇచ్చారు. ఆ ధ్రువునికి అసలు తపస్సు అంటే ఏమిటో తెలియని పిల్లవాడికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో తపస్సుని ఎలా చేయాలో చూపెట్టారు. నారద మహర్షి అంటే మామూల. అందువలన అలాంటి జ్ఞాన ప్రదాత అయినటువంటి నారదుడు స్వయంగా చెప్పారు మీ గురించి. ఇంకా అక్కడితో ఆగట్లేదు. అసిత దేవల వ్యాస అపి, వాళ్ళందరూ కూడా నీ గొప్పతనం గురించి చెప్తున్నారు. అసిత అంటే ఆయన కూడా ఋషి అనమాట. అసితుడు ఒక ఋషి. ఆయన పుత్రులు దేవల ఋషి. అదేవిధంగా మహాభారతాన్ని రచించినటువంటి వ్యాస మహర్షి. ఇక్కడ విషయం అంటే కొంచెం బాగా మీరందరూ రోజు ఫాలో అవుతుంటే మీకు ఒక డౌట్ వస్తుంది. మహాభారతం రాసింది ఎవరు? వ్యాస మహర్షి. మరి భగవద్గీత ఎక్కడ ఉన్నది? మహాభారతంలో. అంటే భీష్మ పర్వములో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయములు భగవద్గీత. మరి అది కూడా రచించింది ఎవరు? వ్యాస మహర్షి. అంటే భగవద్గీతలో వ్యాస మహర్షి తన పేరే తాను రాసుకున్నాడా? కాదు. ఇక్కడ వ్యాస మహర్షి జస్ట్ కంపైలర్, డిక్టేట్ చేస్తుంటే రాస్తారు. చూడండి మన వాళ్ళు, మన పిల్లలు ఎవరైనా ఒక అమ్మగారు నేను కొన్ని విషయాలు చెప్తుంటా ఎప్పుడైనా, తను నోట్బుక్ మీద పెన్నుతో రాస్తుంటారు. సపోజు రాసిన అమ్మ పేరు కూడా చెప్పి మీరు ఇలా చేస్తున్నారని నేను చెప్పాను అనుకోండి, తను రాయాల్సిందే ఆ పేరు కూడా, తన పేరు కూడా రాయాల్సిందే కదా. అందువలన కృష్ణ పరమాత్మకి అర్జునుడికి మధ్య జరుగుతున్న ఈ సంవాదములో అర్జునుడు చెప్తున్నాడు, కృష్ణ వ్యాస మహర్షి కూడా నీ గురించి చెప్పారు. అందుకే ఆ భగవద్గీత రచించినటువంటి వ్యాస మహర్షి కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణని యథాతథంగా రాశారు అని మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మన వాళ్ళ సినిమా వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు అది. అందువలన వ్యాస మహర్షి చెప్పారు. ఇంకొకటి, ఈ ఋషులు దేవర్షులు వీళ్ళందరి మాటలు పక్కన పెట్టి కృష్ణ స్వయం చయేవ, నువ్వే చెప్పావు స్వయంగా. ఏమిటి చెప్పావు అంటే మొత్తం ఈ యొక్క బుద్ధి, స్మృతి, మేధ, తర్వాత లోపల ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచమునకు, ప్రకటమై ఉన్నటువంటి బాహ్య ప్రపంచమునకు ఋషులు, మనువులు, ప్రజాపతులు, సప్త ఋషులు, సృష్టి అంతటికి నీవే కారణమని నీవే స్వయంగా చెప్పావు కదా అని అర్జునుడు అంటున్నాడు అన్నమాట. అందువలన పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అని ఒక స్తుతి చేశాడు అర్జునుడు. ఎవరికి? కృష్ణ పరమాత్మ. కానీ కృష్ణ పరమాత్మ ఏదో పొగిడితే ఏదో పొంగిపోయి తృప్తి చెందిపోయి నాకేదో చెప్పేస్తానని కాదు. కానీ తన తృప్తి కోసం, అర్జునుడి తృప్తి కోసం కృష్ణ పరమాత్మను పొగుడుతున్నారు.
అయితే ఇప్పుడేమంటున్నారు? సర్వమేతద్రుతం మన్యే. సర్వమేతద్రుతం మన్యే, సర్వమేతద్రుతం మన్యే, యన్మా వదసి కేశవ. యన్మాం వదసి కేశవ, యన్మాం వదతి కేశవ, నహి తే భగవన్ వ్యక్తిం. నహి తే భగవన్ వ్యక్తిం, నహి తే భగవన్ వ్యక్తిం, విదుర్దేవాన దానవా. విదుర్దేవాన దానవాః, విదుర్దేవాన దానవాః, సర్వమేతద్రుతం మన్యే యన్మా వదసి కేశవ. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ, సర్వమేతద్రుతం సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ, నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవా. నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః, నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. ఉత్తమం. అయితే ఇప్పుడు మీరు చూడండి, ఇక నుంచి అర్జును ఏం ప్లాన్ వేశాడంటే, కృష్ణ పరమాత్మకి అష్టోత్తర శతనామావళి వలె పేర్లు పెడుతున్నాడు. ఇక ఒక్కొక్క పేర్లు వస్తాయి ఇక కృష్ణ పరమాత్మ గురించి. ఏమంటున్నాడంటే, ఆయన మామూలుడు తెలివైనడు. హే కేశవ, హే కేశవ, యత్ మాం తం వదసి. అంటే హే కేశవ, దేనినైతే నాకు నువ్వు చెప్పుచున్నావో, అంటే దేని గురించి అయితే నువ్వు చెప్తున్నావు అదంతా కూడా ఋతం. ఋతం ఋతం అంటే సత్యం. దాంట్లో ఎటువంటి అసత్యము గాని కల్పితము గాని అబద్ధం ఇంచుకు మంచుకు కూడా ఏమీ లేదు. అంటే నువ్వు చెప్పేదంతా సత్యమే ఓ కేశవ. ఏతత్ సర్వం అహం మన్యే ఋతం ఏవా. నువ్వు చెప్పిందంతా అదంతా సత్యమని నేను ఒప్పుకుంటాను. నేను ఎందుకంటే అందులో అబద్ధం ఏం లేదు కాబట్టి. భగవన్, ఓ దేవ, ఓ కృష్ణ. చూడండి, కేశవ తర్వాత వెంటనే భగవన్, హే భగవాన్, ఓ దేవదేవా, ఓ జగత్పతి వస్తాయి ఇంకా తర్వాత. తే అంటే నీ యొక్క వ్యక్తి, అంటే నీ యొక్క లీలలు, కృష్ణ లీలలు. అంటే ఆ పరమాత్మ యొక్క లీలలు. ఆ లీల ఏంటి లీలలు? మాయా మానుష వేషము వేసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన లీలలు. వాటి స్వరూపము ఎవరికి తెలియదు? నా దేవాహ అంటే దేవతలకు తెలియదు. నా దానవాహ దానవులకు కూడా తెలియదు. దానవులు అంటే అసురులు. అంటే దేవతలకు గాని అసురులకు గాని నీ యొక్క స్వరూపము, లీలలు, మహిమలు తెలియవు. మరి వాళ్ళకి ఎవరికి తెలియవు అంటున్నా మరి ఎలా? అందువలన నేనేమంటున్నానంటే, ఇదంతా కూడా నువ్వు చెప్పిందంతా సత్యమే కాబట్టి యతమా వదసి అంటే నువ్వే స్వయంగా ఈ విషయం నాకు చెప్పావు కాబట్టి నువ్వు అబద్ధాలు చెప్పవు. నువ్వు చెప్పిందే నాకు ప్రమాణం, అల్టిమేట్ ప్రమాణం. నువ్వేది చెప్తే అదే సత్యము, అదే యథార్థము, అదే వాస్తవము. కాబట్టి మిగతా వాళ్ళందరూ మనుష్యులు. నీ విభూతులు వారికి పూర్తిగా తెలియవు. ఎందుకు? వాళ్ళ అల్పజ్ఞులు. వాళ్ళు ఎక్కడెక్కడ వేరే ప్రదేశాల్లో ఉంటారు, వేరే కాలాలలో జీవిస్తుంటారు. వాళ్ళందరూ ఈవెన్ దేవతలు కానీ అసురులు కానీ ఎవరైనా సరే. కానీ
నువ్వు సర్వజ్ఞుడు కదా. ఎందుకు? సృష్టి అంతా కూడా ప్రతి ప్రాణి యొక్క బుద్ధిలో ప్రకాశిస్తున్న చైతన్యము నువ్వు. అందువలన నీ వలనే వారి యొక్క అంతఃకరణములో జ్ఞానం కలుగుతుంది. కాబట్టి సృష్టి జ్ఞానం అంతా నీ మూలంగా కలుగుతుంది. కాబట్టి నువ్వే సర్వజ్ఞుడు. కాబట్టి ఓ దేవా అంటే ఓ పరమాత్మ భగవన్, దానవులు గాని దేవతలు గాని తే నీ యొక్క వ్యక్తిం అంటే నీ స్వరూపము నీ శక్తి నా విదుహు వారికి తెలియదు. అంటే అర్థం ఏంటి? ఎవరికి తెలియదండి, నువ్వే చెప్పాలి నాకు ఏది చెప్పాను అని అర్థం అనమాట ఇక్కడ. అంటే కృష్ణ పరమాత్మ ఈ విషయం ముందే చెప్పేశారు ఆల్రెడీ. ఏం చెప్పారు? 2వ శ్లోకం మీరు చూసారా? గుర్తు చేసుకున్నారు ఒకసారి? కృష్ణ పరమాత్మ ఆల్రెడీ 2వ శ్లోకంలో స్టార్టింగ్ లోనే చెప్పారు ఏంటి? నమే విదుస్సురగణా ప్రభవం నమహర్షయ అహమాదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశః. కృష్ణ పరమాత్మ చెప్పాడు స్టార్టింగ్ లో 2వ శ్లోకంలో, నా గురించి దేవతలు దానవులు ఋషులు యోగులు ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళందరి జన్మలకు కూడా నేను కారణం అర్జున అని అక్కడ చెప్పేశారు. దాన్ని పట్టుకొని ఈ అర్జునుడు ఏం చేస్తున్నాడు? కృష్ణ పరమాత్మ గుర్తు చేస్తున్నాడు. నువ్వే చెప్పావుగా ఎవరికీ తెలియదని, నీ యొక్క గొప్పతనము నీ యొక్క లీలలు రహస్యము నువ్వే చెప్పు నాకు అని అర్థం. అందువలన ఇక్కడ అర్జునుడు తెలివితేటలు ఏంటంటే, నాకు ఇంక ఎవరి వలన నీ గురించి తెలియదు, నువ్వే నాకు చెప్పాలి. ఏంటి చెప్పాలి? ఓ భగవన్ అంటే ఓ భగవంతుడా, ఓ ఈశ్వరా, నీ విభూతి గురించి నువ్వే స్వయంగా నాకు చెప్పు అని అర్థం. ఎందుకు అలా అడుగుతున్నాడు అంటే, స్వయమేవాత్మనాత్మానం 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 వేత్తత్వం పురుషోత్తమ వేత్తత్వం పురుషోత్తమ వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ భూత భావన భూతేశ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే దేవదేవ జగత్పతే దేవదేవ జగత్పతే స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఉత్తమం. అయితే ఇప్పుడు అర్జునుడు మళ్ళీ పెంచాడు తన యొక్క స్పీడు. ఏంటి? అక్కడ ఆ శ్లోకాలు ఏం చెప్పారు? కేశవ హే భగవన్ అని అన్నారు. ఇక్కడేమంటున్నారు? ఓ భూత భావన అంటే ఈ జగత్తుకి భూతానా భావన సకల సృష్టికి కారణమైనటువంటి ఓ సృష్టికర్త, ఓ జగదుత్పత్తి కారక, ఓ భూతేశ సర్వ ప్రాణులకి ప్రభు అయినటువంటి ఓ భూతేశ, ఓ దేవదేవ ఓ దేవతలందరికీ కూడా ఆదిదేవ మహాదేవ అయినటువంటి ఓ మహాదేవ, జగత్పతే అంటే జగత్తుకి సృష్టి రక్షణ పోషణ చేస్తున్నటువంటి ఓ జగన్నాథ, పురుషోత్తమ అంటే సకల ప్రాణులకి కూడా
ఉత్తమమైనటువంటి చైతన్య శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి పురుషోత్తమ. చూసారా, మొత్తం కృష్ణ పరమాత్మకి స్తుతి. అందువలన హే పురుషోత్తమ, హే భూత భావన, ఏ భూతేశ, ఏ దేవదేవ, ఏ జగత్పతే, హే పురుషోత్తమ త్వం, నీవు ఆత్మానం అంటే నీ యొక్క స్వరూపం గురించి స్వయం సంపూర్ణంగా పూర్తిగా ఆత్మనాయ నీకు మాత్రమే వేత్త తెలుసును. అంటే ఈశ్వర స్వరూపం గురించి స్వయంగా ఈశ్వరుడే చెప్పగా. అందువలన కఠోపనిషత్తులు యమధర్మరాజు నచికేత అడుగుతారు, మృత్యు, హే యమరాజా మృత్యు గురించి నీవు మాత్రం బాగా చెప్పగలవు, ఎందుకు, నువ్వే మృత్యుదేవత కాబట్టి. అలా అన్నట్లు ఇక్కడ పరమాత్మ స్వరూపమైన శుద్ధ చైతన్య స్వరూపం నువ్వే ఇక్కడ ఏకరూపంగా ప్రకటమయ్యావు నా ముందు, కాబట్టి నీకే ఆ రహస్యం తెలుసును, నువ్వే సరిగ్గా చెప్పగలవు సంపూర్ణంగా, ఇంకెవరు చెప్పలేరు కృష్ణ అని అంటున్నాడు. అందువలన ఇక్కడ మీరు గమనించండి, ఏంటి, కృష్ణ పరమాత్మకి కొత్త కొత్త పేర్లు తగిలించారు కదండి. అయితే అదేదో కృష్ణ పరమాత్మ ఏదో పొంగిపోయి మన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులం కాదండోయ్. మన క్రీడాకారులు, మన సినిమా వాళ్ళు ఉంటారు, వాళ్ళ డబ్బులు ఇస్తే చాలు ఎంత చెడు విషయాలపైన సరే ప్రచారం చేసుకెళ్ళిపోతారు, టీవీల్లో సినిమాల్లో కనిపిస్తూ. ఎందుకు చేస్తారో వారికి అసలు కనీసం వాళ్ళంతా రోబోలండి. ఇప్పుడున్నటువంటి స్టార్లు, సూపర్ స్టార్లు అందరూ కూడా ఎవరు, రోబోలు అనమాట, బుద్ధి జీరో. వాళ్ళు డబ్బులు ఇస్తే సరే ప్రచారం చేసుకెళ్ళిపోతారు, అంతే. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు పాపం. అందువలన పురుషోత్తమ అన్నారు. ఇది ఎంత గొప్ప పదం అండి. 15వ అధ్యాయం పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటారు. ఏంటది, పురుషోత్తమ ప్రాప్తి యోగము 15వ అధ్యాయం పేరు. అంటే దానిలో 3 రకాల పురుషుల గురించి చెప్పారు. ఒకటి క్షర పురుష, అంటే ఈ స్థూల ప్రపంచం మన ముందు వ్యక్తమైంది కదండి, ఈ స్థూల ప్రపంచాన్ని క్షరమైపోతుంది అంటే నాశన యోగ్యమైపోయిన ప్రపంచము. తర్వాత అక్షర పురుష, అంటే ఈ స్థూల ప్రపంచానికి కారణభూతంగా ఉన్నటువంటి అవ్యక్త ఆ సమష్టి వాసనల మయము త్రిగుణాత్మకమైనటువంటి మాయా ప్రకృతిని అక్షర పురుష అన్నారు. ఎక్కడ 15 అధ్యాయులు చెప్తారు, అప్పుడు చెప్దాం, వివరంగా చూస్తాం, అద్భుతంగా ఉంటుంది ఆ అధ్యాయం. తర్వాత ఈ రెండింటికి అతీతంగా ఉన్న ఉత్తమ పురుష, అంటే శుద్ధ చైతన్యం, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ, దాన్ని ఉత్తమ పురుష అంటారు. అందుకే మర్యాద పురుషోత్తమ రామ, చూసారా, మర్యాద పురుషోత్తమ రామ. అందువలన అంటే మొత్తం విశ్వములో మొత్తము 3 ఉన్నాయి. ఏంటి, అవ్యక్త జగత్తు, వ్యక్తమైన జగత్తు. ఈ రెండింటికి భిన్నంగా ఉన్నటువంటి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం, ఈ 3. అందువలన ఉత్తమ పురుష నువ్వే కాబట్టి పురుషోత్తమ అని పిలిచాడు అర్జునుడు. అందువలన ఓ కృష్ణ, నువ్వు నేను చూస్తున్న మానవాకారంలో ఉన్న కృష్ణ మాత్రమే కాదు, ఇది నువ్వు వేసుకున్న ఒక కోటు, అంటే మనకి చలికాలం వేసుకుంటాం కదా కోట్లు అంటారు, స్వెటరు నువ్వు వేసుకున్న స్వెటరే. కానీ నీ యొక్క చైతన్య స్వరూపం అనేది అసలు స్వరూపము ఉన్నది. ఏంటది, భూత భావన. భూత అంటే అన్ని ప్రాణులండి, భావన అంటే సృష్టికర్త. హే భావన అంటే మన పిల్లలు పెడతాం, భావన అంటే అద్భుతమైన పేరే. భూత భావన అంటే సకల ప్రాణులందరికీ నువ్వే సృష్టికర్తవు. సముద్రం మనం ఏమంటాము, హే భూత భావన అంటే సకల కెరటాలకి, అలలకి, అన్నిటికి, బుడగలకి సృష్టికర్త ఎవరు, సముద్రం. కాబట్టి సముద్రమే సకల కెరటములన్నీ అవి భూతాలు అనుకుంటే భూత భావన. అదేవిధంగా అన్ని నగలకి భూత భావన ఎవరు, బంగారం. అన్ని ఫర్నిచర్కి భూత భావన ఎవరు, చెక్క. కాబట్టి యావత్తు సృష్టంలో ఉన్నటువంటి ప్రాణులకి ఆ భూతములకు భావన ఎవరు, పరమాత్మ, ఈశ్వర.
నువ్వే జగత్కారణం బ్రహ్మవు, నీ నుంచే జగత్తు వ్యక్తమయ్యి మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. మీకు తెలుసు కదండి, మనం పగటిపూట వ్యవహారం చేస్తున్నాం, రాత్రిపూట గాఢ నిద్రలో అవ్యక్తంలోకి వెళ్తున్నాం, మళ్ళీ పగటిపూట మళ్ళీ వ్యక్తం అవుతున్నాం. అంటే మనము సింపుల్గా ఉన్నటువంటి చంద్రయ్యే మనం అనేక వ్యక్తము అవ్యక్తంలోకి వెళ్తుంటే, మరి సమష్టి వ్యాపించి ఉన్నటువంటి చైతన్య ఈశ్వర అది వ్యక్తమైతే సృష్టి అవ్యక్తములోకి వెళ్ళిపోతే ప్రళయము. కాబట్టి భూతేశ, నువ్వు సృష్టికర్తవే కాదు స్థితికర్తవు కూడా. సముద్రము కెరటములన్నిటికీ సృష్టికర్త ఒక్కటే కాదు, అవి మరి ఎక్కడ ఉంటాయి కెరటములుగా ఇలా కిందకి మీద పడుతూ సముద్రంలోనే ఉండాలి. కాబట్టి స్థితికర్త కూడా సముద్రుడే అయినట్లు ఈ జగత్తుకి స్థితికర్త పాలనకర్త కూడా నువ్వే. అందుకే బ్రహ్మ విష్ణు వరకు ఓకే, మరి వాటన్నిటినీ సమయం అయిపోతే లోపల తీసుకోవాలి కదా, అంటే లయకర్త కూడా నీవే. దేవదేవ అంటే ఇంతకుముందు మనం చూసాం, దేవతలకే దేవుడు అంటే ఇంద్ర వరుణ అగ్ని వాయువు అన్నీ కూడా నీ నుండి వచ్చారు, నీ అదుపులోనే ఉన్నారు, వాళ్ళు స్వతంత్రులేం కాదు. అందుకే ఈశ్వరుని కంటే పైన ఎవరు ఉండరు. ఆ సూర్యనారాయణ పైన కూడా ఛత్రములాగా నారాయణ ఉంటాడని చెప్తారు మనకి పురాణాల్లో. అందుకే సూర్యనారాయణ. అందువలన ఉపనిషత్తులు ఏం చెప్పాయి ఒక్కసారి చూస్తే, మీకు ఉపనిషత్తులు చెప్పలేదు కానీ నేను అక్కడక్కడ చెప్పేస్తున్నాను. భయాదస్య అగ్నిస్తపతి భయాస్తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్దావతి పంచమ. అంటే ఎవరి భయముతో అగ్ని మండుతుందో, ఎవరి భయముతో సూర్యుడు ప్రకాశిస్తున్నాడో, ఎవరి భయంతో ఇంద్రుడు వాయువు తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నాయో, ఎవరి భయంతో యమధర్మరాజు పరుగులు తీస్తున్నాడో ఆ శక్తి నీవై ఉన్నావు కృష్ణ అని యమధర్మరాజు స్వయంగా చెప్పారు కఠోపనిషత్తులు. అందువలన అగ్ని, సూర్యుడు, ఇంద్ర, వాయువు, యమధర్మరాజు అన్ని దేవతలు కూడా నీ భయం చేతే వారి యొక్క కర్తవ్యాలు స్వయంగా నిర్వర్తిస్తున్నారు. అందువలన నువ్వే దేవానా దేవ మహాదేవ్ అంటే దేవుంకే దేవ్ మహాదేవ్. అందువలన జగత్పతే, జగత్తును భక్షించాలని చూసేవారి నుంచి నువ్వు రక్షిస్తావు. అంటే అధర్మ పరుల నుంచి రక్షించేవాడు ఎవరండి? ఆ జగత్పతి. ఇంటిని రక్షించేవాడు ఇంటి యజమాని అయితే, జగత్ అంతటిని రక్షించేవాడు జగత్పతి. అందుకే జగన్నాథుడు అనమాట. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. అంటే కృష్ణం వందే జగద్గురుం అని అర్థం. అందువలన ఎలా రక్షిస్తారు? 4వ అధ్యాయాన్ని చూసాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి దినే దినే క్షణే క్షణే యుగే యుగే. అంటే ఏ సమయములో ఏ కాలములో అవసరమవుతుందో అప్పుడు పరమాత్మ ఆ రూపాన్ని ధరిస్తారంతే. ఆ యొక్క సత్యయుగములో అలాగొచ్చారు, త్రేతాయుగములో రాముడు వచ్చాడు, ద్వాపర యుగములో కృష్ణుడు వచ్చాడు, కలియుగములో ఎవరు వచ్చారు ఎప్పుడు వస్తారు, అలాగా ఉండాలండి. మీరు ఈశ్వరుని గుర్తించలేరు. మీకు మొన్న చెప్పాను ఒక కథ ఏంటంటే, ఈశ్వర మనకి నేను రేపు వస్తానంటారు. ఆ రోజు ఆయన కోసం చూస్తాం, ఏ రూపంలో వస్తాడు మీరు ఎలా గుర్తించగలరు? దీనికి ఒక కథ ఉంది. ఆ రూపాన్ని మీరు గుర్తించలేరు. ఒకసారి సాయిబాబా, షిరిడి సాయిబాబా స్టోరీ ఉంది, కథ. ఆయన దగ్గరికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.
ఒక భక్తుడు ఎంతో ప్రయత్నించి ఆయన దగ్గరికి వెళ్ళాలని వెళ్తుంటే నలిపేసి తోసి దుమ్మిసలాట్లు పడిపోయి చితికిపోయాడు. లాస్ట్కి బాబా కాళ్ళ దగ్గరికి వెళ్తే, ఎందుకు నాయన ఇంత కష్టం నీకు అన్నాడు బాబా. బాబా మీ దర్శనం కోసం నేను నా ప్రాణం పోతుందని పోయినా పర్వాలేదని వచ్చానన్నా. వద్దు నాయన, రేపు నీ దగ్గర నేనే వస్తాను, నీ దగ్గర నేను భిక్ష చేస్తాను అన్నాడు బాబా. ఇక అంత భిక్ష రెడీ చేసుకొని బాబా నా దగ్గరికి డైరెక్ట్ ఇంటికి వస్తున్నాడని వెయిట్ చేస్తున్నాడు. అయితే అప్పటికి ఏమైంది, ఒక కుక్క వచ్చింది. కుక్క వస్తే ఆడు చీచీచి కుక్కకి తరిమేస్తున్నాడు కర్ర పట్టుకొని. అప్పటికి ఎంత తరిమేస్తున్న కుక్క రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అప్పటికి 2-3 కర్రతో దెబ్బలు కొడుతూ కాసింది. చివరికి ఇక తట్టుకోలేక కుక్క వెళ్ళిపోయింది. బాబా రాలేదు. మళ్ళీ వెళ్ళాడు. బాబా నిన్న మీరు నాకు వస్తానని ప్రామిస్ చేశారు, రాలేదని. నాయన నేను వచ్చాను, నన్ను నువ్వు ఎన్ని పరిస్థితులు ఎన్ని ప్రయత్నాలు చేసినా లోపల నువ్వు రానియలేదు. అప్పటికి చూడండి 2-3 దెబ్బలు కొట్టి ఇప్పటికీ ఆ దెబ్బలు అచ్చులు ఉన్నాయి చూసుకోను. బాబా నువ్వు అబద్ధం చెప్తాను, నువ్వు రాలేదు, మిమ్మల్ని నేను కొట్టడం ఏంటన్నాడు. నేను వచ్చింది ఎలా వచ్చిందో నీకేం తెలుసు అన్నాడు. ఎలా వచ్చారు, ఆ ఎంత ప్రయత్నించిన కుక్క రూప ఆ కుక్కనే నేనే వచ్చాను కుక్కగా అన్నాడు. అమ్మ నాయన ఎంత పని అయిపోయింది. బాబా మరి ఎలాగ మీ దర్శనం వల్ల రేపు వస్తాను చూసుకోండి. రేపు వస్తాడంటే ఇక ఏమనుకుంటున్నాడు, ఏ కుక్క వస్తుందా అని చూస్తుండు. కుక్క రూపం మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాడు, భ్రమ. అందువలన కుక్కలన్నీ వెళ్ళిపోతున్నాయి తప్ప లోపలికి ఏమి రావట్లేదు. బాబా ఎలాగ వస్తుంది. ఈ నెక్స్ట్ రోజు ఏం చేశాడు, చిరిగిపోయిన బట్టలు, ఆ యొక్క జుట్టు మొత్తము ఆ దుమ్ము ధూళితో కలిసిపోయి ఉన్నటువంటి ఒక దరిద్రుడమైన వ్యాసంలో వచ్చాడు. అప్పటికి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. చిచిచి ఎంత దుర్మార్గుడు, దరిద్రుడా, గెటౌట్ అనేసి ఆయన్ని కూడా అడ్డుకున్నాడు. అదే ఆ రోజంతా ఎంత ప్రయత్నించినా ఆ బెగ్గరికి లోపలికి రానియలేదు. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి అడిగాడు, బాబా మీరు మళ్ళీ రాలేదు. నేను వచ్చాను ఆయన, నేను అన్ని కుక్కలకి పరిశీలించాను, ఒక కుక్క లోపల రాలేదు. బాబు నేను కుక్కగా రాలేదు ఈవేళ, నేను ఆ చిరిగిపోయిన బట్టలు ఆ జింపురి జుట్టుతో వచ్చాను నేనే అన్నాడు. బాబా ఎంత పని అయిపోయినా. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, మీకు ఈశ్వరుడు అనేవారు మీకు తెలియదు. ఆయన దర్శనం అనేది ఏదో ఊహల్లో ఉన్నారు తప్ప నిరంతరము సృష్టిలో ప్రతి అణువణువు దేని మీద కూడా మీరు ఈశ్వరుని భావంతో చూస్తే అది ఈశ్వరే అవుతుంది. కాబట్టి ఆ భావన లేదు. మీరు కొన్ని ఆకారాలకి నామాలకి రూపాలకి పరిమితమై ఉన్నారు. మీకేమి ఈశ్వరుడు గురించి తెలుసునండి. అందువలన మనం ఏదో ఇల్లు కేరింతలు భజనలు కింద మీద ఊగి నాకు పూనకాలు పానకాలు వచ్చాయి, ఆ దాసులు దెయ్యాలు భూతాలు పిశాచులు అనుకొని గ్రామాల్లో అలా గడిపేస్తుంటారు జీవితకాలం అంతా. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమంటున్నాడంటే అది ఏమంటున్నాడు, అర్జునుడు ఏమంటున్నాడంటే స్వయమేవ ఆత్మన ఆత్మానం వేత్త. కాబట్టి నీ గురించి నీకు మాత్రమే పూర్తిగా తెలుసు. తక్కిన వారికి నీ గొప్పతనం పూర్తిగా తెలీదు. ఏదో కొద్దిపాటి తెలుసు. ఆ కొద్దిపాటి తెలివి జ్ఞానంతోనే అందరూ కాలక్షేమం చేస్తున్నారు తప్ప నీకు తప్ప ఎవరికి స్పష్టంగా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఏం చేయాలి, స్వయంగా నువ్వే నాకు చెప్పాలి పూర్తిగా. ఇక్కడ వరకు అర్జునుడు నమ్మకం చదివేశాడు పూర్తిగా. నమ్మకం అంటే ఏంటి తెలుసండి, రుద్రుని యొక్క స్తుతి అంతా నమ్మకం. స్తుతి చేశాం కదా, ప్రసన్నుడయ్యాడు రుద్రుడు. భోలేనాథ్ భోలే బాబా అయిపోయాడు. ఇప్పుడు ఏంటి, ప్రసన్నుడైపోయాడు. ప్రసన్నుడైన వెంటనే భగవాన్ నాకు అది కావాలి, ఇది ఇవ్వు, అది ఇవ్వు, వాజచ్చమే ప్రసవచ్చమే అన్ని అడుగుతుంటాం మనం కదా. కాబట్టి ఇప్పుడు అర్జునుడు చమకంలోకి వెళ్ళాడు. చమకం అంటే ఏంటి, అడుగుతున్నాడు తన కోరికను తీర్చమని. ఏమిటా కోరిక, వక్తుమర్హస్య శేషేణ వక్తుమర్హస్య శేషేణ వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః దివ్యాహ్యాత్మ విభూతయః దివ్యాహ్యాత్మ విభూతయః
యాభిర్విభూతిభిర్లోకాన్ याभिर्विभूतिभिर्लोकान् याभिर्विभूतिभिर्लोकान् ఇమాస్త్వం వ్యాప్య తిష్టసి इमां स्वं व्याप्य तिष्ठसि इमां स्वं व्याप्य तिष्ठसि వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మవిభూతయః वक्तुमर्हस्य शेषेण दिव्याह्यात्मविभूतयः वक्तुमर्हस्य शेषेण दिव्याह्यात्मविभूतयः యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాస్త్వం వ్యాప్య తిష్టసి याभिर्विभूतिभिर्लोकान् इमां त्वं व्याप्य तिष्ठसि याभिर्विभूतिभिर्लोकान् इमां त्वं व्याप्य तिष्ठसि ఉత్తమం. అయితే మనం ఏమన్నాము, 12వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు భగవాన్ని కీర్తించాడు అర్జునుడు. బాగా కీర్తించాడు, బాగా తెలివిగా కీర్తించాడు, మామూలు కాదు. అయితే ఇప్పుడు తన కోరిక నెరవేర్చు. ఎందుకు? ఇంతవరకు స్తుతి చేశానుగా, ఇప్పుడు నా కోరిక నెరవేర్చు. అందుకే మనకి ఒక రహస్యం చెప్తున్నాడు అర్జునుడు కూడా. మీరు ఏదైనా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏదైనా పొందాలనుకుంటే ఫస్ట్ వాళ్ళని కాస్త ప్రసన్నం చేసుకోండి అయ్యా. అందువలన గురువు గారు వస్తారు, పాపం ఆయనకి కాఫీ కావాలి, జస్ట్ ఒక కాఫీ ఇవ్వకుండా కుర్చీ మీద కూర్చోబెట్టి పూలు తీసుకొచ్చేసి అంత ఒక ప్లేట్ తీసుకొచ్చి, ఈ ప్లేట్లో స్వామీజీ కాలు పెట్టండి వద్దంటే బలవంతం కాలు పట్టుకొని మరీ ప్లేట్ మీద పెట్టి కాళ్ళు కడిగి బొట్లు పెట్టి పుష్పాలు వేసి దీపం పుట్టించి అగరబత్తులు అన్ని పెట్టి ఇవన్నీ చేస్తారు తప్ప పాపం కాఫీ మాత్రం ఇవ్వలే. అలాగా ఓపిక లేక 2 గంటల కుర్చీ మీద కట్టేసినట్టు ఉంచి మీ నమస్కారాలు మీ సంస్కారాలు చూపెడితే ఏమి లాభం అండి? అందువలన ఈశ్వరునికి సకల ప్రాణుల్లో కూడా మరి ఈశ్వరు దర్శించాలంటే వారికి ఏమిటి అవసరం అది తీర్చాలి ఫస్ట్. అదే ఈశ్వరి పూజ. కాబట్టి ముందు శ్లోకంలో స్తుతి అంటే వారికి ఏ విధంగా వారికి మనం సేవ చెయ్యాలి తెలుసుకోవాలి. ఇప్పుడేమంటున్నారు? వక్తుం అర్హసి, నువ్వు నాకు బోధించి తీరాలి. చూసారా, ఇది ఎలాంటి కమాండ్ అంటే తెలివైన కమాండ్. మీరేం చేస్తారో నాకు తెలియదండి, మీరు చెయ్యాల్సింది అంతే, దయచేసి మీరు ఎలాగైనా చెయ్యాల్సింది అంతే. అంటే అర్థం ఏంటి? ఇది ఒక రకమైనటువంటి ప్రేమతో కూడిన ఆదేశం లాంటిదనమాట. మన తల్లిదండ్రులకి ఇలాగే మనం చెప్పుకున్నాం చిన్నప్పుడు, అమ్మ నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నువ్వు చేసి తీరాల్సిందే. అంటే నువ్వు కమాండ్ చేస్తున్నావా రిక్వెస్ట్ చేస్తున్నావా? 2 ఉన్నాయి అందులో. తల్లిదండ్రులు కానీ మన గురువులు కానీ పెద్దవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా మనం అలాగే అంటాం, మీరు ఏం చేస్తున్నా తెలియదు, నువ్వు చేసి తీరాల్సిందే. అది తీరాల్సిందే అంటే అర్థం ఏంటి? నువ్వు కమాండ్ చేస్తున్నావు. కమాండ్ అంటే చేస్తావా లేదా అనట్లేదు, మళ్ళీ నువ్వు ఎలాగైనా చేయాల్సిందే నా కోసం అంటే మళ్ళీ. అంటే అర్జునుడు కూడా అదే ప్రయోగించాడు ఇక్కడ. కృష్ణ నాకు తెలియదు, నువ్వు నాకు అది చెప్పాల్సిందే. ఎందుకు ఇక్కడ అర్హసి అన్నారు చూడండి. వక్తుం అర్హసి అంటే వినయంగా వినమ్రతతో ఆదేశిస్తున్నాడు అర్జునుడు కృష్ణుడు భగవానికి. ఏం బోధించాలి? ఆత్మ విభూతయ, నీ యొక్క మహిమలు, నీ యొక్క విభూతులు, నీ యొక్క గ్లోరీస్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ యువర్ గ్లోరీస్. అంటే నీ యొక్క మహిమలు విభూతులు నాకు పూర్తిగా చెప్పాలి. ఆత్మ అంటే నీ యొక్క ఏంటి? విభూతులు. విభూతయ అంటే నీ యొక్క విభూతులు అని అర్థం. ఎటువంటి విభూతుల గురించి అడుగుతున్నాడు భగవాన్కి అంటే లౌకికమైన విభూతులు ఇవన్నీ మనకు తెలుసు, కానీ నేను దర్శించలేనివి, నేను విననివి, నేను తెలుసుకోలేనటువంటి నీ దివ్యమైన విభూతులు ఉన్నాయి కదా, అలౌకికమైన అసాధారణమైనటువంటి ఎక్స్ట్రాడినరీ అంటాం మనం.
సో అసాధారణమైన విభూతుల గురించి అడుగుతున్నాడు అర్జునుడు ఇక్కడ. దివ్యాహ ఆత్మ విభూతయ అంటే మనం చేసే ప్రతి పని కూడా విభూతే. మీకు అర్థమవుతుందండి? నేను ఇక్కడ గొంతు చించుకొని అరుస్తున్నాను, ఇది నా గొప్పతనమా? అది కూడా ఈశ్వరుని విభూతే కదా. మీరు ఎక్కడో ఇంట్లో కూర్చొని వింటున్నారు, ఈ చిన్న డొక్కపాటి ఈ యొక్క డొక్కు ఏంటంటే ఈ డొల్ల అయినటువంటి ఫోన్ ద్వారా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఈ ఆన్లైన్లో మనం వింటున్నాం, మీరు వినగలుగుతున్నారు, అది కూడా విభూతియే. మనం నడుస్తున్నాం, అది కూడా విభూతియే. కానీ ఆ విభూతిగా మనం ఇప్పుడు గుర్తించట్లేదు. ఎప్పుడైతే మీరు లేచి అడుగు తీసి అడుగు ఎప్పుడైతే కష్టం అవుతుందో అప్పుడు తెలుస్తుంది వాటి యొక్క గొప్పతనం. అప్పుడు ఫిజియోథెరపీకి వెళ్తాము, బ్యాక్ ఏకో హెడ్ ఏకో లెగ్ ఏకో టూత్ ఏకో ఈ ఏకులు వస్తాయి చూడండి. ఏకులు అంటే నొప్పి, పెయిన్. అప్పుడు కానీ వాటి గొప్పతనం మనకి తెలియదు. ఒకడు అన్నాడంట స్వామి వివేకానంద స్వామి దగ్గరికి, నా పరిస్థితి చాలా దుర్లభంగా ఉందండి, నాకు చాలా పేదరికంతో నేను ఇబ్బంది పడిపోతున్నాను, నాకు ఎటువంటి ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం లేదు, నేను కఠినమైనటువంటి పేదవాడును అన్నాడంట. వివేకానంద స్వామి అన్నారంట, బాబు నువ్వు నాతో రా అన్నాడంట. ఎక్కడికి వెళ్ళారు? వెళ్తే మనకి ట్రాన్స్ప్లాంట్ అని అంటారు తెలుసండి, అవయవాలు మార్పు చేస్తుంటారు అన్నమాట. తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాడు ఆయన్ని. తీసుకెళ్ళి చూడు ఎక్కడ అన్నాడు. ఏంటివి? కిడ్నీలు. ఒక కిడ్నీ ఎంత అడిగాడు. ఆ రోజుల్లో ఎంతో, ఇప్పుడైతే దగ్గర 4 లక్షలు 5 లక్షలు ఉంటుంది కదండి. ఒక కిడ్నీ 5 లక్షలండి. నీకు ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? 2 బాగున్నాయా? చెక్ చేశారండి, ఆరోగ్యంగా ఉన్నాయి అంటే 10 లక్షలు ఆల్రెడీ నీ దగ్గర ఉన్నది. అదే ప్యాంక్రియాస్, హార్ట్, ఊపిరితిత్తులు అంటే నీ యొక్క అవయవాలన్నీ కూడా వాటి కాస్ట్ లెక్క పెడితే దగ్గర ₹1 కోటి. నువ్వేమంటున్నావు? నేను కఠిన దరిద్రుణ్ణి, పేదవాడిని, నేను వ్యర్థము, నేను సున్నా, నేను మట్టితో సమానమని మాట్లాడుతున్నావు. కానీ వీటి యొక్క గొప్పతనం నీకు ఏదైనా తెలిసింది ఏ రోజు? అవి లేని వాళ్ళ పరిస్థితి చూడు, ఎంత వెతుకుతున్నా వాటికి ఆరోగ్యవంతమైనటువంటి అవయవాలు దొరకట్లేదు. కానీ నీకు ఆరోగ్యంగా ఈశ్వరుడు ఇచ్చాడు, కానీ వాటిని నువ్వు గుర్తించట్లేదు అని చెప్పారు. అందువలన మనము ఇంత ఈశ్వరుడు ఏదో ఒక రకంగా మనకు ఆశీర్వాదం ఇస్తున్నా మనం గుర్తించట్లేదు. అందువలన యాభిహి విభూతిభిహి, ఏ విభూతులతో అయితే ఇమా లోకాన్ వ్యాప్య తిష్టసి, నీ యొక్క మహిమలు విభూతులు ఎటువంటి విభూతులతో ఈ సృష్టి అంతా వ్యాపించి నువ్వు ఉన్నావో, మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉండాలి కదా. యాభిహి విభూతిభిహి అంటే నీ సాధారణమైన మహిమలు కాదు, సాధారణమైన విభూతులు కాదు, మొత్తం యావత్ అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నటువంటి నీ అసాధారణమైనటువంటి అంటే అద్భుతమైనటువంటి విభూతుల గురించి నాకు చెప్పు కృష్ణ అని అడుగుతున్నారన్నమాట. అందువలన ఇంతకీ ఆ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి విభూతులు ఇంకా ఏమేమి ఎందుకు చెప్పమంటున్నాడు అనే విషయం రేపటి క్లాసులో మళ్ళీ వివరంగా చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.